నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ వైపు దేశం వేగంగా అడుగులు వేస్తోందన్న ప్రధాని మోదీ. సత్యసాయి శత జయంతి వేడుకలకు హాజరు. సత్యసాయి స్మారక 100 రూపాయల నాణెం, 4 పోస్టల్ స్టాంపుల ఆవిష్కరణ. ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తొలి విడతలో 65 లక్షల చీరలు పంపిణీకి శ్రీకారం. ఇందిరాగాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందని వ్యాఖ్య. మార్చిలోపు దేశంలో మావోయిజాన్ని అంతమొందిస్తామన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆపరేషన్ కగార్ సత్ఫలితాలిస్తోందని కితాబు. దళారీ వ్యవస్థ లేకుండా కపాస్ కిసాన్ యాప్ను కేంద్రం తీసుకొచ్చిందన్న ఎన్ రామచంద్రరావు. రైతులను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తప్పుదారి పట్టిస్తున్నాయని విమర్శ. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సింగరేణి భవన్ ముట్టడికి కవిత యత్నం. రాష్ట్రంలోని కొత్త బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని డిమాండ్. 21వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 18,000 కోట్లకు పైగా నిధులు జమ. ఎన్డీఏ పక్షనేతగా ఎన్నికైన నితీష్ కుమార్. బీహార్లో ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్కు లేఖ. రేపు పట్నాలో ప్రమాణ స్వీకారం. వార్తల్లోని వివరాలు. సేవో పరమధర్మ సూత్రం శతాబ్దాలుగా భారత్ను సమున్నతంగా నిలబెడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం వైపు వేగంగా పడుతున్న అడుగుల్లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి శత జయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. మరిన్ని వివరాలు. ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రధానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనస్వాగతం పలికారు. ప్రశాంతి నిలయానికి చేరుకున్న ప్రధాని సాయి కుల్వంత్ హాల్లోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గోదానం కార్యక్రమంలో పాల్గొని 4 రైతులకు ఆవులను దానం చేశారు. అనంతరం హిల్ వ్యూ స్టేడియానికి చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ జరిగిన సభలో సత్యసాయి జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన 100 రూపాయల నాణెం, పలు పోస్టల్ స్టాంపులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ సత్యసాయి బోధనలు ఎంతోమందికి మార్గం చూపాయని కొనియాడారు. ప్రేమ, శాంతితో కూడిన వసుధైక కుటుంబం భావన సత్యసాయిదని తెలిపారు. మానవ జీవితంలో సేవ చాలా ముఖ్యమని చాటి చెప్పారని, తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలందించారని పేర్కొన్నారు. సేవో పరమధర్మ అనే మార్గదర్శక సూత్రం శతాబ్దాలుగా భారత్ను నిలబెట్టిందని ప్రధాని అన్నారు. అందరూ మహానుభావులు, అందరికీ వందనములు. आज इस पावन भूमि पुट्टपर्थी में आप सभी के बीच उपस्थित होना मेरे लिए एक भावात्मक और आध्यात्मिक अनुभव है. आज भले ही वे हमारे बीच दैहिक स्वरूप में नहीं है, लेकिन उनकी शिक्षा, उनका प्रेम, उनकी सेवा भावना आज भी करोड़ों लोगों का मार्गदर्शन कर रही है. వికసిత్ భారత్ లక్ష్యం వైపు వేగంగా అడుగులు వేస్తున్నామని, ఈ జాతీయ ప్రయాణానికి ప్రతి పౌరుడు సహకరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 2014లో 25 కోట్లుగా ఉన్న సామాజిక భద్రతా కవరేజ్ ఈ 10 ఏళ్లలో 100 కోట్ల మందికి విస్తరించినట్లు వెల్లడించారు. వోకల్ ఫర్ లోకల్ చొరవకు మద్దతివ్వాలని, స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేసి స్థానిక ఆర్థిక వ్యవస్థను 2014 में देश में 25 करोड़ लोग ही सोशल सिक्योरिटी के दायरे में थे. आज मैं बड़े संतोष के साथ कहता हूं और बाबा के चरणों में बैठ करके कहता हूं, आज ये संख्या करीब करीब 100 करोड़ तक पहुंच चुकी है.
సత్యసాయి శత జయంతి వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, శ్రీనివాస వర్మ, మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. విశ్వశాంతి, సర్వమానవ సంక్షేమమే సత్యసాయిబాబా మార్గమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 1600 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించడమే కాకుండా 102 విద్యాలయాలు, పలు ఆసుపత్రులు స్థాపించారని కొనియాడారు. సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని అందరూ అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇది సత్యసాయి మనకు చూపించిన దారి. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు. విలువలతో కూడిన విద్యను 1వ తరగతి నుంచి PhD వరకు ఉచితంగా అందించారు. 102 సత్యసాయి విద్యాలయాలు 60,000 మంది పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి. సత్యసాయి సూచించిన విధానాలను తాను పాటిస్తున్నానని ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ చెప్పారు. మానవత్వమే జాతి, ప్రేమే మతం, హృదయమే భాష, దేవుడు సర్వవ్యాప్తుడు అని సత్యసాయి ఎప్పుడూ చెబుతుండేవారని అన్నారు. సత్యసాయి నేర్పిన పాఠాలు, మార్గదర్శకత్వం, ఆచరించిన విధానాలు ఎప్పటికీ అనుసరణీయమని పేర్కొన్నారు. On this historic and sacred occasion of the centenary celebrations of Bhagwan Shri Satya Sai Baba, my heart is filled with deep devotion and gratitude. Though a century may have passed since his divine birth, his presence, his principles, his teachings, guidance, and his compassion continue to reverberate in the hearts of millions worldwide. I stand here today and in all humility and honesty can say that this divine message I have always held deeply close to my heart and put into practice in life. ఇందిరమ్మ చీరల పంపిణీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పలువురు మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అంతకుముందు నెక్లెస్ రోడ్లో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. నేటి నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం డిసెంబర్ 9 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. 2వ దశలో మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు 8 వరకు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారె పెట్టి గౌరవించాలని భావించామని, అందుకే 1 కోటి మందికి ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పంపిణీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకోవాలని కోరారు. బ్రాండ్ అంబాసిడర్గా మారి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. చీరల పంపిణీకి నియోజకవర్గానికో ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు తెలిపారు. మహిళలకు చీరలు పంపిణీ చేసి వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. దీని ద్వారా భవిష్యత్తులో సంక్షేమ పథకాలు వర్తిస్తాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది మహిళలకు, మున్సిపాలిటీల్లో 35 లక్షల మంది మహిళలకు చీరల పంపిణీ చేస్తామని వివరించారు. 1 కోటి మంది మహిళలకు, తెలంగాణ బిడ్డలకు సారే అంటే తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ముళ్ళు పెట్టే పండగ. అది ఎంతో ఆత్మ గౌరవంతో ఉన్నది. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు సారె పెట్టే ఉద్దేశంతో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు 1 కోటి మందికి చీరలు పంచాలి అని 6 నెలల నుంచి సంస్థలకు ఉత్పత్తి చేయడానికి ఇస్తే ఇప్పటి వరకు 65 లక్షల చీరలు మాత్రమే సరఫరా చేసిరు. అందుకే ఈ 65 లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఈ రోజు ఇందిరమ్మ జయంతి సందర్భంగా మొదలుపెట్టి డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు
వివిధ గ్రామాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో అందరికి ఆడబిడ్డలకు ఒకరొకరికి పేరు పేరున ఇంటికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయమని చీఫ్ సెక్రటరీ గారికి, ఉన్నత అధికారులకు, గ్రామ స్థాయి వరకు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులున్నారు. వీరంతా ఛత్తీస్గఢ్కు చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను జిఎం వలస నుంచి రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి అధికారులు తరలించారు. మావోయిస్టులు అడవుల్లో చనిపోతూ ఉంటే అర్బన్ నక్సల్స్ పదవులు అనుభవిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అమాయకులను రెచ్చగొట్టి వారి మరణాలకు కారకులయ్యారని విమర్శించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో మీడియాతో మాట్లాడారు. నక్సలైట్ల తుపాకీని సమర్థించిన వారు కూడా నేరస్తులే అని బండి సంజయ్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్చిలోపు మావోయిజాన్ని పూర్తిగా అంతమొందిస్తామని చెప్పారని, ఆ దిశగా కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంటోందని అన్నారు. మావోయిస్టు పార్టీకి కొన్ని నెలలుగా కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మాడ్వి హిడ్మా మరణించాడు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ కూడా త్వరలోనే లక్ష్యాన్ని చేరుకోనుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ కథ ముగిసినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని వివరాలు. ఏ దేశ అభివృద్ధికైనా అంతర్గత భద్రత, ప్రజాక్షేమం కీలకం. భారత్లో కూడా కొన్ని దశాబ్దాలుగా అంతర్గత ముప్పుగా మావోయిస్టు పార్టీ పరిణమించింది. దేశంలో ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యంలో అనేక ప్రాంతాలుండేవి. కానీ ప్రస్తుతం 11 జిల్లాలు మావోయిస్టుల హింసకు గురవుతుండగా 3 జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్, ఉత్తర బస్తర్లను విముక్తి పొందిన ప్రాంతాలుగా ప్రకటించింది. ఆపరేషన్ కగార్ నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ముందుగానే ముగిసే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. దేశంలో నక్సల్స్ హింస పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామంలో 1967లో నక్సల్స్ ఉద్యమంగా మొదలైంది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొండపల్లి సీతారామయ్య మావోయిస్టు ఉద్యమాన్ని విస్తరించేందుకు ప్రయత్నించారు. పశుపతి నుంచి తిరుపతి వరకు అనే పదం ఒకప్పుడు భారత్లో నక్సలైట్ల ఉనికి ఉన్న ప్రాంతాలను రెడ్ కారిడార్ సూచించడానికి ఉపయోగించేవారు. అలా ప్రభావాన్ని చూపిన నక్సల్స్ నుంచి క్రమంగా ఆ ప్రాంతాలకు కేంద్రం విముక్తి కల్పిస్తోంది. వామపక్ష తీవ్రవాదంగా పిలిచే నక్సల్స్ ఉద్యమం 2004లో మార్క్సిస్ట్, లెనినిస్ట్ గ్రూపులు కలిసిపోయి మావోయిస్టులుగా అవతరించడంతో మావోయిస్టు పార్టీ అధికారిక రూపాన్ని సంతరించుకుంది. నక్సలైట్లుగా గుర్తింపు పొందిన మావోయిస్టులు తూర్పు, మధ్య భారతదేశంలో రెడ్ కారిడార్ ఏర్పాటు కోసం ఏకమయ్యారు. కానీ ఆ తర్వాత కాలంలో గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. మావోయిస్టుల ప్రభావంతో దేశంలో అనేక ప్రాంతాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందకుండా పోయాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలకు తీవ్ర అంతరాయం కలిగింది. గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం కష్టతరమైంది. మావోయిస్టు ఉద్యమం భారతదేశ అంతర్గత భద్రతకు అతిపెద్ద ముప్పు అని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభివర్ణించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నక్సల్స్ పార్టీని తుదముట్టించేందుకు కీలక చర్యలు తీసుకుంది. మావోయిస్టు పార్టీ విస్తరణకు అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ ప్రారంభించింది. 2014లో ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిజాన్ని లేకుండా చేసేందుకు పూనుకుంది. దేశంలో 2026 నాటికి మావోయిస్టులు లేకుండా చేయాలన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలతో 2024 జనవరి నుంచి దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ మొదలైంది. ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల పోరాటం ఇప్పుడు క్రాస్ రోడ్స్లో నిలబడింది. 2 ఏళ్లుగా సాగుతున్న వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఇప్పటికే డీలా పడింది. 5 నెలల్లో 5 కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందారు. గత కొన్నేళ్లలో అగ్రనాయకత్వం మృతి చెందడం, లొంగుబాటు కావడంతో పార్టీ మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆపరేషన్ కగార్తో ఓవైపు నుంచి తీవ్ర నష్టం కలిగిస్తుంటే మరోవైపు కొత్తగా క్యాడర్ భర్తీ లేకపోవడంతో పాటు అనేక కారణాలు మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. భద్రతా బలగాలు అడవులను నిరంతరం జల్లెడ పడుతున్నాయి. భద్రతా బలగాలు దండకారణ్యాన్ని జల్లెడ పడుతూ ఉండడంతో మావోయిస్టులకు సేఫ్ జోన్ లేకుండా పోయింది.
అయితే మావోయిస్టు పార్టీకి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్తో ఎదురు దెబ్బ తగులుతూ ఉంటే కొత్తగా రిక్రూట్మెంట్ లేక చతికిలబడింది. మావోయిస్టు సిద్ధాంతాలకు కూడా ప్రజలు ఆకర్షితులవడం లేదు. మరోవైపు మావోయిస్టు అగ్రనేతల్లో నెలకొన్న సైద్ధాంతిక విభేదాలు పార్టీకి నష్టం కలిగించాయి. ప్రస్తుత కాలంలో పెరిగిన సాంకేతికత కూడా నక్సల్స్ను దెబ్బతీసింది. మారిన కాలమాన పరిస్థితులు ప్రజల నుంచి మద్దతు కూడా కరువయింది. ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయి. దీంతో మావోయిస్టు పార్టీ వైపు మొగ్గు చూపలేదు. మావోయిస్టు పార్టీలో తాజాగా హిడ్మా మరణం ఎదురు దెబ్బగా మారింది. అలాగే దండకారణ్యంలోని PLGA బృందాల్లో 12 లొంగిపోయాయి. ఈ క్రమంలో మిగిలిన క్యాడర్ల మావోయిస్టులు కూడా లొంగిపోతారని చర్చ జరుగుతోంది. అదే జరిగితే జనవరిలోపే ఆపరేషన్ కగార్ ముగుస్తుందని అంచనా వేస్తున్నారు. దేశం నుంచి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడానికి 2026 మార్చి 31ని కేంద్ర ప్రభుత్వం డెడ్లైన్గా పెట్టుకోగా అంతకుముందే విముక్తి లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయంగా ఇది నిలుస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా! చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. రైతులను కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తప్పుదారి పట్టిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. రైతు భరోసా రాక, రుణమాఫీ జరగక, బ్యాంకు రుణాలకు కిస్తీలు కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వడంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం విరివిగా ఏర్పాటు చేసిందని అన్నారు. పత్తి రైతుల కోసం CCI సెంటర్లు ఏర్పాటు చేయడమే గాక దళారీ వ్యవస్థ లేకుండా కపాస్ కిసాన్ యాప్ను తీసుకొచ్చిందని ఎన్ రామచంద్రరావు తెలిపారు. మన విషయానికి వస్తే ఈరోజు రైతుల్ని ఈ రెండు పార్టీలు కూడా తప్పుదారి పట్టిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకు కపాస్ కిసాన్ యాప్, దీని ద్వారా వారికి పూర్తిగా దాంట్లో రిజిస్టర్ చేస్తే ఈ యొక్క ట్రాక్ పేమెంట్స్, స్లాట్స్, ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఎక్కడ రేట్స్ వాళ్ళు ఫిక్స్ చేసి తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా దీంట్లో దాదాపు ఫార్మర్ ఒక ఇన్కమ్, రైతుల ఒక ఏదైతే ఆదాయం ఉందో 20 నుంచి 25% పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకటి. రెండోది, దళారీల వ్యవస్థ మీద ఆధారపడకుండా దళారీ వ్యవస్థ, మిడిల్ మ్యాన్ సిస్టమ్ కూడా మొత్తం కూడా పూర్తిగా అంతం చేసేటటువంటి ప్రయత్నం CCA ద్వారా చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడి గెలిచిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ఆరోపించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లు, అలాగే ఎమ్మెల్యేలు మాగంటి సునీత హాజరయ్యారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి చర్చించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు, నేతలు బీఆర్ఎస్లో చేరారు. ఇక ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మాగంటి సునీతకు బీఆర్ఎస్ అండగా నిలిచిందని అన్నారు. జూబ్లీహిల్స్ ఓటమితో నిరాశ వద్దని, భవిష్యత్తులో బీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇప్పటి నుంచే కార్యకర్తలు, నేతలు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. HMS సింగరేణి యూనియన్ నాయకులతో కలిసి హైదరాబాద్లో సింగరేణి భవన్ను ముట్టడించారు. అప్రమత్తమైన పోలీసులు ఈ ముట్టడిని అడ్డుకున్నారు. సింగరేణి భవన్ ఎదుట బైఠాయించిన కవితతో పాటు పలువురు నాయకులను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రాష్ట్రంలోని బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు. కొత్త బ్లాకులను సింగరేణికి మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సింగరేణి కార్మికుల జీతాల నుంచి ఆదాయ పన్ను వసూళ్లను ఆపాలని పేర్కొన్నారు. సింగరేణి పరిధిలోని ప్రతి కాంట్రాక్ట్లో 25% అవినీతి జరుగుతోందని, 10% వాటా కాంగ్రెస్ నాయకులకు వెళ్తోందని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకపోతే CBIకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలను కూడా తీసివేయడం దారుణమని కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
ఐబొమ్మ పైరసీ కేసు ముఖ్య నిందితుడు రవిని 5 రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ మూవీ పైరసీ రాకెట్కు సూత్రధారిగా గుర్తించిన రవిని సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. 7 రోజుల కస్టడీ కోరిన పోలీసుల పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు 5 రోజులకు మంజూరు చేసింది. కస్టడీ విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుపై ఈడీ కూడా దృష్టి పెట్టింది. వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా, చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. పునఃస్వాగతం. బాలల సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించి వాల్ పెయింటింగ్ పోటీలు జరిపారు. బాల్య వివాహాల విముక్తి భారత్ లక్ష్యమని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. బాల్య వివాహాలు ఎక్కడైనా జరిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1098కు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాల వల్ల ఆడపిల్లలు మానసికంగా, శారీరకంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన విధంగా 2030 వరకు బాల్య వివాహ ముక్త్ భారత్ చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వివరించారు. బాల్ వివాహ ముక్త్ భారత్ను ఉద్దేశించి మరి దేశమంతా కూడా మన బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మరి దినోత్సవాలు చేస్తూనే మరి ప్రతి పాఠశాలలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని స్కూల్స్లో, ముఖ్యంగా ఆరోగ్య పాఠశాల ఉన్నటువంటి స్కూల్లో అన్నిటికి కూడా మరి వాల్ పెయింటింగ్ చేయడం అనేది షూర్ ఎన్జిఓ ద్వారా చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశము బాల్య వివాహాలు జరగకుండా అందరూ కూడా అవేర్నెస్ కావాలని, దీన్ని చూసినప్పుడు వాళ్ళు ఎవరు కూడా బాల్య వివాహాలకు ఎవరు కూడా ప్రోత్సహించకుండా ఉండాలని, మరి దానికి సంబంధించిన శిక్షలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా బాల్య వివాహం విముక్త్ భారత్ను మనము 2030 వరకు చేయడానికి ప్రభుత్వం ద్వారా ఈ యోజన చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని గమనించి బాల్య వివాహాలు కాకుండా చూడాలని అందరికీ మేము నాకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చలి తీవ్రంగా ఉంది. ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు చేరుకోవడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉదయం 10 గంటల వరకు బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బయటకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో స్వెటర్, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, వేడి పదార్థాలు ఎక్కువ తీసుకోవాలని అన్నారు. ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ గత వారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గాయని తెలిపారు. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పనులకు వెళ్లాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు. బస్ కండక్టర్ దేవేంద్ర కుమారి మాట్లాడుతూ చలి తీవ్రత పెరగడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి పని చేసుకునే పరిస్థితి లేదని, 2 రోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువైందని చెప్పారు. గత వారం రోజులుగా చలి తీవ్రత అనేది ఎక్కువైంది. మన ఆసిఫాబాద్ అనేది ఆరెంజ్ జోన్లో ఉంది. అయినప్పటికీ కూడా పురపాలక సంఘం తరపు నుంచి దాదాపు 100 నుంచి 120 మంది వర్కర్లు, మాకు సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు కానీ, తర్వాత త్రాగునీటిని సరఫరా చేసేవాళ్ళు కానీ, తర్వాత విద్యుత్ను సరఫరా చేసేవాళ్ళు కానీ నిరంతరంగా కృషి చేసి పనిచేస్తున్నారు. అదేవిధంగా మా వర్కర్లకు కూడా మేము చెప్పేది ఏంటంటే, వాళ్ళు జర్కిన్లు వేసుకొని చలి తీవ్రతను తట్టుకునే విధంగా పనిచేయాలంటున్నాము. అదేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళకు కూడా మేము సూచించడం జరిగింది. శరీరాన్ని వేడిగా ఉంచుకోవడం కోసం టీ లాంటివి తీసుకోవాలని చెప్పడం జరుగుతున్నది. కొమరంభీం డిస్టిక్ ఆసిఫాబాద్లో చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. గత 2 డేస్ నుండి ఎక్కువ చలి ఉంది. మేము 4:30 నుండి మాకు డ్యూటీలు, విధులు నిర్వహిస్తారు. మేము 5 గంటలకు వచ్చి ఎంత చలి ఉన్నా కానీ ప్రజాసేవ చేయడానికి విధులు నిర్వహించుకుంటూ, ఎంత చలి ఉన్నా కానీ ఎంత కష్టమైనా ఇష్టంగా డ్యూటీలకు వస్తున్నాం. చలికి మాత్రం బాగుంది ఆసిఫాబాద్ డిపోలో. ఆసిఫాబాద్లో 7 నుండి 8 వరకు డిగ్రీల చలి తీవ్రత పడిపోయింది. ప్రయాణికులు కూడా పొద్దున చలికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. స్వెటర్స్, స్కార్ప్ కట్టుకొని ఎంత ఉన్నా కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుండి ఇంత చలి ఎప్పుడు లేకుండే. కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐక్యతా పాదయాత్ర భూపాలపల్లిలో నిర్వహించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఐక్యతా పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ స్టేడియం వద్ద ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణతో కలిపి
కలెక్టర్ రాహుల్ శర్మ ఐక్యత పాదయాత్ర నిర్వహించారు. ఈ ఐక్యతా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జయశంకర్ సర్కిల్ వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ దేశ సమైక్యత కోసం పోరాడిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కీర్తించారు. ఆయన 150వ జయంతి సందర్భంగా ఐక్యతా పాదయాత్ర నిర్వహించడం ద్వారా ప్రజల్లో సమైక్యత పెరుగుతోందని అన్నారు. మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ మాట్లాడుతూ ప్రజల్లో సమైక్యతను పెంపొందించడానికి ఈ ఐక్యతా పాదయాత్రను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. గొప్ప మహనీయుడు, ఈ దేశానికి త్యాగం చేసినటువంటి వ్యక్తి, ప్రజల కొరకు ఈ యొక్క భారతదేశ ప్రజానికానికి వారు సర్వత్రం మరి కృషి చేసినటువంటి వ్యక్తి. వారి సందర్భంగా ఈరోజు మరి సింగరేణి అంబేద్కర్ గ్రౌండ్ నుంచి వారికి యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించుకొని ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించుకొని ఈరోజు మరి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంత ప్రజలు, ఈ విద్యార్థులు, యువకులు ఈరోజు పాదయాత్ర కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం. ఆత్మనిర్భర్ భారత్, తర్వాత నషాముక్త భారత్, దేశాన్ని డ్రగ్స్ ఫ్రీ దేశంగా, తర్వాత స్వదేశీ వస్తువులనే వాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అలానే దేశభక్తి, సమైక్యత వంటి విలువల్ని పబ్లిక్లో పెంపొందించాలని, యూనిటీ కొరకు ర్యాలీని తీయాలనే ఉద్దేశంతో జరుగుతున్నది. దీన్ని ఇంత పెద్ద ఎత్తున దిగ్విజయం చేసినందుకు భూపాలపల్లి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. 21వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 18,000 కోట్లకు పైగా నిధులు జమ అవుతాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. 2,000 చొప్పున ఏడాదికి 3 సార్లు మొత్తం 6,000ను పెట్టుబడి సాయంగా రైతులకు అందిస్తోంది. పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది. ఇప్పటి వరకు 20 విడతల్లో 3,70,000 కోట్లకు పైగా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇక ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ సేంద్రియ సాగులో ప్రపంచానికి కేంద్రంగా నిలిచే దిశగా భారత్ పయనిస్తోందని అన్నారు. సేద్యంలో రసాయన ఎరువులు, పురుగుల మందుల వినియోగం తగ్గించాలని రైతులకు సూచించారు. పంట వైవిధ్యీకరణ, సేంద్రియ సాగుతో నేల సారం పెరుగుతుందని అన్నారు. తృణధాన్యాలను సాగు చేయాలని రైతులకు ఆయన పిలుపునిచ్చారు. दक्षिण भारत के किसान प्राकृतिक खेती की परंपराओं जैसे पंचगव्य, जीवामृत, बीजामृत, आच्छादन आदि को निरंतर अपनाए हुए हैं। ये परंपराएं मिट्टी का स्वास्थ्य बेहतर रखती हैं, फसलों को केमिकल मुक्त रखती हैं और इनपुट कॉस्ट बहुत कम कर देती है। नेचुरल फार्मिंग के साथ हम अगर श्री अन्न, मिलेट्स की पैदावार जोड़ते हैं तो ये भी धरती मां की रक्षा में अहम भूमिका निभाते हैं। బీహార్లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తదుపరి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఖరారయ్యారు. పట్నాలో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఎన్డీఏ ఎమ్మెల్యేలు తమ కూటమి నేతగా నితీష్ను ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని లేఖ ఇచ్చారు. దీంతో నితీష్ కుమార్ 10వ బీహార్ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నితీష్తో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక ఈ వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు చూద్దాం. నమస్కారం. వికసిత్ భారత్ వైపు దేశం వేగంగా అడుగులు వేస్తోందన్న ప్రధాని మోదీ, సత్యసాయి శత జయంతి వేడుకలకు హాజరు, సత్యసాయి స్మారక 100 రూపాయల నాణెం, 4 పోస్టల్ స్టాంపుల ఆవిష్కరణ. ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తొలి విడతలో 65 లక్షల చీరలు పంపిణీకి శ్రీకారం. ఇందిరాగాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందని వ్యాఖ్య.
మార్చిలోపు దేశంలో మావోయిజాన్ని అంతమొందిస్తామన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆపరేషన్ కగార్ సత్ఫలితాలిస్తోందని కితాబు. దళారీ వ్యవస్థ లేకుండా కపాస్ కిసాన్ యాప్ను కేంద్రం తీసుకొచ్చిందన్న ఎన్ రామచంద్రరావు. రైతులను కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తప్పుదారి పట్టిస్తున్నాయని విమర్శ. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సింగరేణి భవన్ ముట్టడికి కవిత యత్నం. రాష్ట్రంలోని కొత్త బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని డిమాండ్. 21వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 18,000 కోట్లకు పైగా నిధులు జమ. ఎన్డీఏ పక్షనేతగా ఎన్నికైన నితీష్ కుమార్ బీహార్లో ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్కు లేఖ. రేపు పట్నాలో ప్రమాణ స్వీకారం. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా డిడి న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.